ఒక చిన్న కప్పు సోయా చంక్స్, ఒక చిన్న కప్పు రైస్, ఒక 100 గ్రాములు కూరగాయలు, వీటితోటి ఒక మంచి ప్రోటీన్ రిచ్ వెజ్ మీల్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తట్టిన రెసిపీయే ఇది. సో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, అందుకే షేర్ చేస్తున్నాను. వీడియో మొదలుపెట్టే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ యమునా. మై ఛానల్ ఈజ్ ఆల్ థింగ్స్ మీ. ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఇప్పుడిక వంట మొదలు పెడదాము. ఒక గిన్నెలో సగం వరకు నీరు తీసుకొని కాస్త అల్లం తురిమి వేసి 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నీరు కొంచెం వేడవగానే దీంట్లో ఒక 1/2 కప్పు సోయా చంక్స్ వేయాలి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సోయా చంక్స్ ఉడికిపోతాయి. అల్లం వేసి ఉడికించిన దానివల్ల అల్లం వాసన పట్టి సోయా ముక్కలకు ఉండే ఒక రకమైనటువంటి వాసన లేకుండా పోతుంది. ఉడికిన సోయా ముక్కల్ని ఒక గిన్నెలోని ఐస్ కోల్డ్ వాటర్లోకి తీసుకోవాలి. సోయా ముక్కలు బాగా చల్లబడ్డాక వాటిని వడకట్టేసి ఇలా మెత్తగా ఒత్తేసి వాటిలో ఏమాత్రం నీరు లేకుండా చూసుకోవాలి. అలాని ఓవర్గా కూడా స్క్వీజ్ చేయొద్దు. సోయా మీల్ రెడీ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ గట్టి పెరుగు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా, ఒక చిటికెడు గరం మసాలా, కాస్త ఉప్పు వేసి బాగా కలిపి ఇందులో ఉడికించిన సోయా చంక్స్ కూడా వేసి సోయా ముక్కలు మరీ మ్యాష్ అయిపోకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకొని ఈ మ్యారినేషన్ మీద మూత పెట్టి ఒక 30 మినిట్స్ వరకు పక్కన ఉంచుతాము. ఈ రెసిపీలో మనకి ఒక మసాలా పౌడర్ అవసరము. ఇప్పుడు ఆ పౌడర్ తయారు చేసుకుందాము. ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి అది వేడయ్యాక దాంట్లో 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి వేసి దూరగా వేపుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీంట్లో 3 టీ స్పూన్స్ ధనియాలు కూడా వేసి వాటిని కూడా దూరగా వేపుకోవాలి. టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ నువ్వులు వేసి అన్నీ కలిపి మంచి సువాసన వచ్చే వరకు వేపుకొని వీటిని కూడా తీసి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా కోర్స్గా పౌడర్ తయారవుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పొడుగ్గా తరుక్కొని అది 2-3 గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగాక 1 టీ స్పూన్ వెల్లుల్లి, 1 టీ స్పూన్ అల్లం కూడా వేసి అన్నీ వేపుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత పచ్చివాసన పోయింది అనిపించినప్పుడు ఒక మీడియం సైజు టమాటో సన్న ముక్కలుగా కట్ చేసి కాస్త పుదీనాతో కలిపి వేసుకోవాలి. ఇది కాస్త సాటే చేసుకొని కొంచెం పసుపు కూడా వేసి కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ కూడా అందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఈ సోయా చంక్స్ వేగేలోగా వంకాయని ఇలా క్యూబ్స్గా చాప్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో ఇలా కడిగి పెట్టుకుంటే వంకాయలో ఉన్న కరుణంతా పోతుంది. సోయా చంక్స్ దూరగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి వీటిని స్లోగా కుక్ చేసుకోవాలి. ముక్కలు అడుగు కట్టకుండా మరీ డ్రై అయిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి కదా. అలా కలుపుకుంటూ వంకాయ ముక్కలు ఉడికే వరకు వీటిని కుక్ చేసుకోవాలి. కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి కుకింగ్ కంటిన్యూ చేద్దాము. వంకాయ ముక్కలు, సోయా చంక్స్ అన్నీ చక్కగా ఇలా రోస్ట్ అయిపోయి తడి లేకుండా పొడి పొడిగా ఉన్నప్పుడు మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న 1 కప్పు అన్నము ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేశాను, మీరు ఎనీ రైస్ యూస్ చేసుకోవచ్చు. అలాగే అన్నం చల్లారిన తర్వాత వేస్తే మనం కలిపినప్పుడు అన్నం విరిగిపోయి ముద్దవకుండా లాంగ్ గ్రైన్స్ తోటి చూడటానికి కూడా బాగుంటుంది. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ కూడా ఇప్పుడు దీంట్లో చల్లుకోవాలి. మీరు మిరపకాయల కారాన్ని బట్టి ముందు కొంచెం కొంచెంగా వేసుకొని కలిపి చూసి తర్వాత కావాలనుకుంటే మొత్తం కలుపుకోండి, లేదంటే మిగిలింది ఇంకో కర్రీలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ లైక్ అ కర్రీ పౌడర్ ఓన్లీ. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. సోయా చంక్స్ అండ్ బ్రింజాల్ రైస్ రెడీ అయిపోయింది. వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ తోటి ఈ ప్రోటీన్ రిచ్ మీల్ 350 క్యాలరీస్ తోటి చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు నేను ప్రజెంట్ చేసిన విధానం నచ్చితే ఒక లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. టిల్ దెన్ బాయ్.